కొంచెం బ్యాక్ రా తమ్ముడు విద్యాశాఖ మంత్రి నారా రాజీనామా చేయాలి. జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. విద్యార్థుల హాజరు పోరాటం. విద్యార్థుల హాజరు పోరాటం. విద్యార్థుల హాజరు పోరాటం. వర్ధిల్లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత. ఏఐఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2100 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, అలాగే 1480 కోట్ల రూపాయలు వసతి దీవెన పెండింగ్లో వచ్చారు గత ప్రభుత్వం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్లు అన్నీ మేము విద్యార్థులకు అనుగుణంగా ఉంటాము, ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఇన్ని నెలలు అవుతున్నా కానీ విద్యార్థుల బాధ, విద్యార్థుల గోడు పట్టించుకోకుండా నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని చెప్పేసి యువగలం పాదయాత్రలో మన నారా లోకేష్ గారు చెప్పారు, విద్యాశాఖ మంత్రి. కానీ ఇప్పటికీ ఆ జీవో నెంబర్ 77ని రద్దు చేయకుండా పేద బలహీన కాబట్టి ఇప్పుడైనా ఈ నిర్లక్ష్య ధోరణను వీడి విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే 3580 కోట్లను రిలీజ్ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పటికీ లాస్ట్ అకాడమిక్ ఇయర్ కి 9 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ విద్యను పూర్తి చేసుకుంటే 3 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క సొంత పూచి ఖర్చులు కట్టుకొని వాళ్ళ సర్టిఫికెట్లను తీసుకెళ్తా ఉన్నారు. మిగతా 6 లక్షల మంది స్టూడెంట్స్ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన స్టూడెంట్స్, దట్టు మెరిట్ స్టూడెంట్స్, వాళ్ళందరూ ఎంసెట్ ఎగ్జామ్లు, ఐసెట్ ఎగ్జామ్లు రాసి క్వాలిఫై అయిన స్టూడెంట్స్. కానీ ఈరోజు వాళ్ళ యొక్క విద్య పూర్తయినా కానీ వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకునే పరిణామం అక్కడ కనిపించట్లేదు. వాళ్ళందరూ వాళ్ళు చదివిన చదువుకి సంబంధం లేకుండా డీమార్ట్లో కూరగాయల వ్యాపారాలు అని చెప్పేసి బయట అక్కడ ఇక్కడ కూలీనాళ్ళ పని చేసుకొని వాళ్ళ యూనివర్సిటీలో డబ్బులు కట్టి వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకునే వాతావరణాన్ని చూస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా సరే యువతకు అండగా నుంచుంటానని చెప్పేసి యువగలం పాదయాత్రలో చెప్పిన మన విద్యాశాఖ మంత్రి ఆ నిర్లక్ష్య ధోరణను వీడి కళ్ళు తెరిచి నిద్రపోకుండా విద్యార్థులకి అనుగుణంగా నుంచొని ఫీజు రీయింబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. కాదు మేము ఇలానే నిర్లక్ష్య ధోరణి వహిస్తాము, ట్విట్టర్లో ట్వీట్ చేస్తాం కానీ పట్టించుకోమని చెప్పేసి ఇలానే చేస్తా ఉంటే తారాస్థాయిలో ఈ నిరసనను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి స్టేట్ వైడ్ గా కాల్ ఇచ్చి ఇలాంటి నిరసనలు ముందు రానున్న రోజుల్లో ఇంకా చేస్తామని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మనం చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తుంది. కానీ ఇంకా డిగ్రీ మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ అయినాయి. అలానే ఇప్పుడు మనం బీటెక్ విద్యార్థులకు మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం 6 నెలల అధికారంలోకి వచ్చినా కానీ ఇంకా వసతి దీవెన, విద్యా దీవెన బిల్లులు విడుదల చేయలేదు. నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో చేసేటప్పుడు విద్యార్థులకు నేను అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేస్తారని చెప్పారు. కానీ 6 నెలలు గడుస్తున్నా కానీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని తక్షణం మనం చూస్తున్నాం. అలానే యువకాలంలో పీజీ విద్యార్థులకు జీవో నెంబర్ 77ను రద్దు చేసి వాళ్ళకి గతంలో లాగానే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పారు. ఎక్కడ మనం చూసుకున్నట్టయితే యువకాలంలో చెప్పిన ఒక్క హామీ కూడా విద్యార్థులకు నెరవేరట్లేదు. జీవో నెంబర్ 77 రద్దు చేసిన వైనం చూడలేదు. అలానే ఇప్పుడు పెండింగ్లో ఉన్న
ఫీజు బకాయిలను విడుదల చేసినట్టు కనపట్లేదు. నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం మొత్తం కూడా నారా లోకేష్ గారు విద్యార్థులకు మంత్రా లేకపోతే ట్విట్టర్కి మంత్రా అని పైన మనం చూస్తున్నాము. విద్యార్థులకు ఈ ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు. అలానే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు విద్యార్థులు అనేక మంది సర్టిఫికేట్లు కాలేజీ గదుల్లో మూలుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర లేచి విద్యార్థులకు గత ప్రభుత్వం ఎలా అయితే విడుదల చేయలేని బకాయిలను అలానే ఇప్పుడు పెండింగ్ లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేసి వారికి సర్టిఫికేట్లు అందజేసి నిరుద్యోగ వృత్తి ఇస్తారని యువతకు నిరుద్యోగ వృత్తి ఇచ్చిన వైన కనబట్టలేదు. 6 నెలలు గడుస్తున్నా కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం లేదు. అలానే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు హాస్టల్లో ఉన్న అనేక సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. విద్యాశాఖకు సంబంధించిన ఏ విద్యాశాఖ ఆఫీస్కి వెళ్ళినా కానీ అధికారులు లేక పోసిపోయిన మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం చూసినట్టయితే 6 నెలలు గడిచిన తర్వాత బీసీని రికమెండేషన్ చేసింది ఈ ప్రభుత్వం. ఏ అధికారులు కూడా స్పందించట్లేదు. సమస్యలు చెప్పినా కానీ అధికారులు లేనివైనా చూస్తున్నాము. తక్షణమే మెగా డిఎస్సి విడుదల చేసి ఇకనైనా అధికారులను ఎలా అయినా స్పందించేలా చేసి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్న వైనంలో ఇంటర్మీడియట్ లో ఉన్న సమస్యలను తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుచున్నాను. AISA ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ తరఫున ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నా పేరు